హాయ్ అండి, ఈరోజు చికెన్ కర్రీ రాగి సంగటి చేస్తాను. చికెన్ని 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. 3 గంటలు నూనె పోస్తున్నాను. నూనె వేడెక్కింది, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక ఉల్లిపాయని తాలింపులో సన్నగా పోసుకున్నాను. ఒక ఉల్లిపాయని ఇలా కడిగి దంచి పెట్టుకొని ఇది కూడా వేసేస్తున్నాను. నూనె ఇలా పైకి వచ్చాక గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ వేసుకున్నాను. పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెడతాం. ఇలా అంతా కలిపి ఇలా నీళ్ళంతా బయటకు వచ్చి ఉడికిపోయేంత వరకు మూత వేసి పెడతాం. చికెన్ నీరు లాగేసుకుంటానండి. ఈలోపు రాగి సంగటికి తయారు చేసుకున్నాం. రేషన్ బియ్యం ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నానండి. కడిగి పెట్టుకుంటాను. నీరంతా ఇంకిపోయానండి. ఇప్పుడు పెరుగు వేసుకుంటాను. 1 కప్పు పెరుగు. చికెన్ మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసి కలుపుతాను. కారం వేస్తున్నానండి. ఈ పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ వేస్తాను. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఈలోపు రైస్ పెట్టుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం వేయండి. 1 కప్పుకి 10 కప్పులు నీళ్ళు పోయాలి. ఉప్పు ఇలా ఉన్నప్పుడు 1 గ్లాసు వాటర్ పోసుకుందాం. గ్రేవీ కావాలి కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అలా చక్కగా నిమ్మరసం ఎక్కువ ఉడికిందండి. ఇప్పుడు 1 స్పూన్ కొబ్బరి పొడి, 2 స్పూన్ కొబ్బరి పొడి, గరం మసాలా 1 స్పూన్. ఈ దగ్గరకు వచ్చిందండి. కొత్తిమీర వేసి తింటేస్తాం. ఇలా నీరంతా పైకి వచ్చిన తర్వాత 5 నిమిషాలు అయిపోయింది. మెత్తగా మెత్తుకోవాలి.